చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు ఉన్నారు. సాయికృష్ణ గారు నమస్తే అండి, వెల్కమ్ టు 99. నమస్తే అండి. టైమ్ టు ఆస్క్. సో ముందుగా మొదటి అంశం, రాహుల్ గాంధీపై అవిశ్వాసం అని శివసేన చెప్తున్న సందర్భం. మీరు చూసుకోండి అసలు అంతర్గతంగా ఏం జరుగుతుందనేది చూసుకోండి అని శివసేన చెప్తుంది. ఏమిటి అవిశ్వాసం, ఏంటి ఈ అసంతృప్తి ఏంటి రాహుల్ గాంధీ మీద, ఎలా అర్థం? సో మొన్నటికి మొన్న అవిశ్వాస తీర్మానం స్పీకర్ పైన లోక్సభలో ప్రవేశపెట్టింది. విపక్ష పార్టీలు, విపక్ష ఎంపీలందరూ సంతకం చేసి అవిశ్వాసం పెట్టారు. కానీ రాహుల్ గాంధీ పైనే ఆ విపక్ష సభ్యుల నుంచే, విపక్ష పార్టీల నుంచే అవిశ్వాసం వ్యక్తమవుతోంది. ఇది తీర్మానం అనక్కర్లేదు, ఇదేదో లోక్సభలో పెట్టే తీర్మానమో, లేకపోతే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన ఉన్నారు కాబట్టి ఆయన దించేయడం కోసం చేస్తున్నారో, ఇట్లా కాదు. బట్ ఓవరాల్ గా చూస్తే దేశవ్యాప్తంగా ఆయా కూటమిలోని కీలక పక్షాల నేతల నుంచే రాహుల్ నాయకత్వం పట్ల విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. అందులో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి సామ్నా పత్రిక, సామ్నా అంటే బాల్ ఠాక్రే గారి హయాం నుంచి ఉన్నటువంటి పత్రిక, అది శివసేన మౌత్ పీస్ అంటారు. అది శివసేన సామ్నా పత్రికలో వచ్చే ఆర్టికల్ శివసేన లేదా బాల్ ఠాక్రే మనోభావం, ఆయన ఏమనుకుంటున్నారో దాన్ని వ్యక్తపరచడానికి ఒక పత్రిక అన్నట్టుగానే ఉండేది. సో సామ్నా పత్రికతోనే మరాఠా మూవ్మెంట్ చేశారు, ఆయన హిందుత్వ విధానాన్ని తీసుకొచ్చారు. అట్లాంటి సామ్నాకి ఒక క్రెడిబిలిటీ ఉంది ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో. ముఖ్యంగా సామ్నాలో ఆర్టికల్ వచ్చిందంటే దాన్ని చాలా కీలకంగా తీసుకుంటారు. సో అట్లాంటి సామ్నా పత్రికలో ఒక ఆర్టికల్ ని వాళ్ళు ఇచ్చారు, ఒక ఓపెడ్ వచ్చింది, ఒకటి ఎడిటోరియల్ లాంటిది. అందులో ఏంటంటే రాహుల్ గాంధీ విషయంలో, రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా ఉండే విషయంలో ఎవరు ఇండి బ్లాక్, ఏదైతే ఇండి అలయన్స్ అన్నామో ఆ అలయన్స్ కి సంబంధించి, ఇండియా బ్లాక్ కి సంబంధించి దానికి నాయకుడు ఎవరు అనే విషయంలో తేల్చాలి అని చెప్పి సామ్నా పత్రిక చెప్పింది. మమతా బెనర్జీయా, స్టాలినా, ఎవరో ఒకరు తేల్చండి ఆ నాయకత్వాన్ని. తేల్చితే నిజానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష కూటమి ఏదైతే ప్రయత్నం చేస్తోందో అధికారంలోకి తీసుకురావడానికి, ఆ ప్రయత్నం సజావుగా సాగాలంటే రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ విషయంలో మాత్రం కొంచెం భేదాలు ఉన్నట్టుగానే అనుమానాలు వ్యక్తం చేస్తూనే సామ్నా పత్రిక ఆర్టికల్ సాగింది. ఇది మహారాష్ట్రలో పరిస్థితి. శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన లైన్ ఇది. వాళ్ళు ఇండి బ్లాక్ లో ఉన్నారు. ఇంకోవైపు మమతా బెనర్జీకి సంబంధించి వెస్ట్ బెంగాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, మమతా బెనర్జీతో కలిసి ఎలక్షన్స్ కి వెళ్ళట్లేదు, మేము స్వంతగా ఓన్ గానే మేము వెళ్ళబోతున్నాము ఎలక్షన్స్ లోకి అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అండ్ ఈవెన్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కూడా అలయన్స్ కి అసలు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. సో అలయన్స్ అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తో మళ్ళీ కొన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఆ సీట్లు ఇస్తే ఆయన ప్రచారానికి రావాల్సి వస్తుంది, ఇవన్నీ దానివల్ల నష్టం జరుగుతుంది లాభం కంటే కూడా అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే ఆర్జేడీ విషయంలో అదే జరిగింది యాక్చువల్లీ, మీరు బీహార్ లో చూస్తే. సో అదొకటి, వెస్ట్ బెంగాల్లో ఆ పరిస్థితి ఉంది. ఇంకోవైపు పంజాబ్ లో నవజోత్ కౌర్ సిద్ధు, ఆమెనైతే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది. పంజాబ్ లో కాంగ్రెస్ లో విపరీతమైనటువంటి ఒక ప్రతిష్టంభన, కాంగ్రెస్ లోనే ఒక లుకలుకలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇక మొన్నటికి మొన్న కేరళ విషయంలో, కేరళలో అక్కడ నిజంగా మీరు ఇది విచిత్రం ఏంటంటే, అసలు బేసికల్లీ దేశవ్యాప్తంగానేమో కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్ట్ లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ కలిసి ఇండి బ్లాక్ లో ఉంటాయి. కానీ కేరళ విషయానికి వస్తే మాత్రం కమ్యూనిస్టులకి కాంగ్రెస్ కి మధ్య పోటీ ఉంటుంది, ఎల్డిఎఫ్ వర్సెస్ యూడిఎఫ్ ఉంటుంది. అంటే మరి రాష్ట్రంలో ఏమో ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉంటాయి, ఇద్దరి మధ్య ఒక విపరీతమైనటువంటి ఒక రప్చర్ ఉంటుంది, ఒకరినొకరు విమర్శలు చేసుకుంటారు, ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు, అన్ని విషయాల్లో విభేదించుకుంటూ ఉంటారు. బట్ ఢిల్లీలో మాత్రం ఇద్దరు కలిసి ఉంటారు యాంటీ బీజేపీ స్టాండ్ లో, బేసికల్ ఎన్డీఏకి వ్యతిరేకంగా. సరే, దానికి సెపరేట్ రీజన్స్ వాళ్ళు చెప్తారు. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఏం జరిగిందంటే, మణిశంకర్ అయ్యర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యరే యూడిఎఫ్ కూటమి అధికారంలోకి రాదు, ఎల్డిఎఫ్ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే పినరయ్ విజయన్ ఉన్నారో ఆయన్నే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆయన మీద విమర్శలు రావడంతో ఆయన ఏం చేశాడంటే, వెంటనే విమర్శలు రాగానే నేను రాహులియన్ని కాదు, నేను రాజీవ్ మనిషిని గాని రాహుల్ మనిషిని కాదు నేను, అండ్ రాహుల్ చాలా విషయాల్లో మార్చుకోవాలి తనని ఆయన ఏం ఆగలే, టకా 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 విమర్శలు చేసుకుంటూ పోయారు. ఇంకోవైపు అదే కేరళలో శశి థరూర్ ఇష్యూ ఉండనే ఉంది. చాలా రోజుల నుంచి శశి థరూర్ చేస్తున్నటువంటి విమర్శలు, ఆయనకు కరెక్ట్ గా స్పేస్ ఇవ్వలేదనే అభిప్రాయం ఇవన్నీ ఉన్నాయి. కేరళ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కొంత సర్దుబాటు చేసుకున్నట్టుగా కనబడుతోంది. కర్ణాటకలో అటు డికే శివకుమార్ కి సిద్ధరామయ్యకి మధ్య విభేదాలు, అసలు అది ఎడతెగని అంశంగా కనబడుతోంది. అది ఎప్పటికీ తెగుతుందో తెలియదు. 2.5 సంవత్సరాల తర్వాత డీకే ముఖ్యమంత్రి కావాలి కదా అనే విషయంలో అక్కడ ఆయన ముఖ్యమంత్రిని చేయట్లేదు, వీళ్ళేమో అవ్వట్లేదు, మల్లికార్జున్ ఖర్గే ఫ్యాక్టర్, ఇవన్నిటితోటి కర్ణాటకలో కూడా అదే ప్రతిష్టంభన ఉంది. రీసెంట్ గా ఇవన్నీ ఉంటే, రీసెంట్ గా 2 రోజుల క్రితమే, నిన్ననే నాకు తెలిసి అస్సాంలో మాజీ పిసిసి చీఫ్ గా పనిచేసినటువంటి 2021 నుంచి 25 మధ్య కాలంలో
పిసిసి ప్రెసిడెంట్ గా, కాంగ్రెస్ అస్సాం కి సంబంధించిన కాంగ్రెస్ విభాగపు ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి భూపేన్ బోరా రిజైన్ చేశారు పార్టీకి. రిజైన్ చేశారు. అతి త్వరలోనే అటు బీజేపీలో జాయిన్ అవుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఆయనతోటి అధినాయకత్వం నుంచి. ముఖ్యంగా రాహుల్ గాంధీ చర్చిస్తారో లేదో తెలియదు కానీ అక్కడ తరుణ్ గొగోయ్, గౌరవ్ గొగోయ్ ఫ్యాక్టర్ ఎప్పటి నుంచో ఉంది. తరుణ్ గొగోయ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరుణ్ గొగోయ్కి అవకాశం అవసరం అంటే ఆయన కాకుండా ఈవెన్ హిమంత బిశ్వ శర్మకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి పోయినప్పుడు హిమంత బిశ్వ శర్మ మొన్ననే ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు, ఆయన 58 మంది ఎమ్మెల్యేలు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ముఖ్యమంత్రిని చేయాలని అందరూ కోరుకున్నారు, ఈవెన్ సోనియా గాంధీ కూడా కోరుకున్నారు. కానీ రాహుల్ గాంధీకి ఇష్టం లేదు. ఆయన వచ్చి యుఎస్ లో ఉన్నాడు. అప్పుడు యుఎస్ నుంచి కాల్ చేసి మొత్తం ఇక్కడంతా మార్చేశాడు. తరుణ్ గొగోయ్ని ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత కూడా నేను రాహుల్ గాంధీని కలవడానికి వెళ్ళాను. కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో కుక్కకు పెట్టే బిస్కెట్లని నాకు కూడా ఆఫర్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో కోపం వచ్చింది, ఇంకా బయటకు వచ్చేసాను. అప్పటి నుంచి నాకు ఇంకా అసలు కాంగ్రెస్ తో ఉండాలనిపించలేదు. కాంగ్రెస్ ని వీడి వెళ్ళిపోయాను. రాహుల్ గాంధీ అహంకార ధోరణికి వ్యతిరేకంగా నేను పోరాడతానని ఆయన అప్పుడు నిర్ణయించుకున్నాడు. వచ్చి బీజేపీలో చేరారు. బీజేపీ నార్త్ ఈస్ట్ వ్యవహారాలన్నీ చూసుకున్నారు. అస్సాం ముఖ్యమంత్రి అయిపోయారు ఇప్పుడు. ఓకే, సో అట్లాంటి వ్యక్తి ఎక్స్పీరియన్స్ అక్కడే ఉంది. ఎగ్జాంపుల్ అక్కడే కనబడుతుంది అస్సాంలో. అదే అస్సాంలో ఇదే హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా నిలిచినటువంటి భూపేన్ బోరా ఇప్పుడు ఆయన్నే రాజీనామా చేసిన పరిస్థితి. సో రాజీనామా సమర్పించడంతో ఇప్పుడు ఏంటంటే గౌరవ్ గొగోయ్, ఆయన సతీమణి, ఆమెకి పాకిస్తాన్ కున్న లింకులు, ఈ ఇష్యూస్ అనేవి నడుస్తున్న టైంలో అస్సాం ఎలక్షన్స్ ఇంకో 2 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. 1 month లో వస్తుంది నాకు తెలిసి, మార్చి ఏప్రిల్ లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటుంది. సో అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో మాజీ పిసిసి చీఫ్ పార్టీని వీడడం అనేసరికి ఒక్కసారిగా అక్కడ రాజకీయాలన్నీ మారిపోతున్న పరిస్థితి కనబడుతోంది. దాంట్లో రాహుల్ గాంధీ ఎంత ముందుకెళ్తాడు, ఆయన ఎంతమందిని ఆయన సర్ది పుచ్చగలడా, అక్కడ ఉన్న పరిస్థితిని సర్దు మనగే విధంగా ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్క్ గా ఉన్నాయి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అటు అస్సాంలో కాంగ్రెస్ పరిస్థితి చాలా కష్టంగా ఉంది, ఒంటరిగా వెళుతున్నటువంటి పార్టీ అక్కడ కష్టంగా ఉంది. ఇంకోవైపు వెస్ట్ బెంగాల్లో కూటమి పక్షమైనటువంటి మమతా బెనర్జీతో కలిసి వెళ్ళలేని పరిస్థితి. మహారాష్ట్రలో ఇప్పుడు శివసేన చేస్తున్న వ్యాఖ్యలు ఇందాక మనం చెప్పుకున్నాం. ఇంకోవైపు కేరళలో ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ నడుస్తున్న విధానం చూస్తున్నాం. మణిశంకర్ అయ్యరే మాట్లాడుతున్న విధానం చూస్తున్నాం. ఇందాక నేను కర్ణాటక, పంజాబ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. సో ఓవరాల్ గా చూస్తే రాహుల్ గాంధీ పైన అంటే లోక్సభలో, పార్లమెంట్ లో ఒక ఫోటో ఆప్స్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హెడ్లైన్స్ ని గ్రాప్ చేసుకునే యాక్టివిటీ, వీటిల్లో సీరియస్ గా పనిచేస్తున్నారు. కానీ నిజంగా స్ట్రక్చరల్ చేంజెస్ విషయంలో, స్ట్రక్చరల్లీ ఆర్గనైజేషన్ పరంగా సంస్థాగతంగా పార్టీని నిర్మించడంలో ఆయన విఫలమవుతూ వస్తూ ఉన్నారు. అసలు అవగాహన ఉందా అందులో అని అది కూడా క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు అదే వీళ్ళు అనేది కూడా అదే, అసలు ఆయనకు అవగాహన లేకుండా ఆయన ఏదోదో చేస్తూ పోతున్నారు. అసలు నిజంగా ఆర్గనైజేషన్ పరంగా జాతీయ ఛానల్ అన్నిట్లలో కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నది అదే. బేసికల్లీ ఇట్లా చాలా మంది వెళ్ళిపోయారు. ఈవెన్ గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవెన్ ఆనంద్ శర్మ లాంటి వాళ్ళు కాంగ్రెస్ వీడి వెళ్ళి పక్కనకు వచ్చిన పరిస్థితి. చాలా మంది నాయకులు చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాం కానీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని విభేదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విత్ దిస్ అప్రోచ్, రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ఈ అప్రోచ్ తో వెళ్తే మళ్ళీ ఇంకో టర్మ్ కూడా ఎన్డీఏ ఎక్కడ గెలుస్తుందో. వీళ్ళేమో ఆర్గనైజేషన్ పరంగా పనిచేస్తున్నారు. పూర్తిగా ఆర్గనైజేషన్ ని స్ట్రెంథెన్ చేసుకోవడము, గ్రౌండ్ లెవెల్లోకి కార్యకర్తల్ని పెనట్రేట్ చేయడం, కార్యకర్తల్ని బలోపేతం చేయడము, అండ్ క్షేత్రస్థాయిలోకి వాళ్ళ పథకాలు తీసుకెళ్లడము, వీళ్ళేమో ఆర్గనైజేషన్ పరంగా పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ ఏమో ఓన్లీ పైన ఢిల్లీ పాలిటిక్స్ వరకే పరిమితం అవుతున్నారు అనేది మేజర్ ఆరోపణ. లెట్స్ సీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో వచ్చినటువంటి ఈ ముసలం నుంచి ఎలా బయటకు వస్తారో మనం చూద్దాం. అంటే ఇక్కడ ప్రజల మన్ననలు పొందడంలో రాహుల్ గాంధీ చరిష్మా పనిచేస్తోంది అని స్టాటిస్టిక్స్ కొన్ని చెప్తున్నప్పటికీ మరి స్ట్రాటజికల్ గా అతను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు అంటే, స్టాటిస్టిక్స్ అంటే ఏవి చెప్పాయి అంటే జనరల్ గా కొన్ని రిపోర్ట్స్ ఏంటంటే ప్రధాని మోదీకి ఎంతైతే చరిష్మా ఉందో అలాగే ఆ కాంపిటీషన్ లో రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు నెక్స్ట్ లైన్ లో అన్నట్టుగా. ఓకే, ఒకవేళ అదే ప్రమాణం అయితే ఎన్ని ఎలక్షన్స్ లో గెలిచారు? నిజంగా ప్రజాస్వామ్య దేశంలో, పార్లమెంటరీ డెమోక్రసీలో నిజంగా ఎప్పుడు కూడా ఎనీ పొలిటికల్ పార్టీ లీడర్, ఏ పార్టీ లీడర్ కైనా కానీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా గానీ గెలుపోటములను బట్టి నిర్ణయాలు జరుగుతాయి. ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు గెలవగలిగారు, ఎంత స్థాయిలో మన ఓట్ షేర్ పెంచుకోగలిగాము, ఇవే కదా మేజర్ లెక్క. సో రాహుల్ గాంధీ నాయకత్వం నిజంగానే బాగుంది, పర్ఫెక్ట్ గా ఉంది, ఆయన వల్లనే ఇవన్నీ వస్తున్నాయని అంటే కనుక ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు కోల్పోతున్నారు, నిజంగానే ఎన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయారు, ఎన్ని రాష్ట్రాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చారు, ఇవన్నీ స్టాటిస్టిక్స్. అది స్టాటిస్టిక్స్ యాక్చువల్లీ. నిజానికి ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా కూడా అందరూ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కాదు రాహుల్ గాంధీని పాపం ఆయన్ని 2004 నుంచి అన్ని మీడియా మాధ్యమాలు ఆయన లేపుతూ వస్తూనే ఉన్నాయి.
ఆయన పైన కవర్ పేజీ స్టోరీలు చేయడము, ఈయన ఇంకా వచ్చేసాడు, అయిపోయింది, రాహుల్ గాంధీ ఫామ్ లోకి వచ్చేసాడు, రాహుల్ గాంధీ అసలు దుమ్ము దులిపేస్తాడని ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు ఉంటూనే ఉన్నాయి. మీరు చూస్తే సోషల్ మీడియాలో ఉంటాయి మనకు ఇమేజెస్, ఇండియా టుడే దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద పత్రికలు, ఇంగ్లీష్ పేపర్స్, ఈవెన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో కూడా రాహుల్ గాంధీ గురించిన ఆర్టికల్స్ బోలెడన్ని వచ్చాయి. బట్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ కనెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు బీహార్ కానీ మొన్నటే ఎలక్షన్స్ వచ్చాయి కదా, లాస్ట్ 1 year లోనే 2024 ఎలక్షన్స్ లో బీజేపీకి సీట్లు తగ్గాయి అన్నది ఒకటే అయితే గనక, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎందుకని కాంగ్రెస్ గెలవలేకపోయింది? ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కాంగ్రెస్ డైరెక్ట్ గా ఫైట్ చేస్తున్నటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి, కాన్ఫిడెంట్ గా వీళ్ళు చెప్పగలరు. ఇప్పుడు తమిళనాడు గురించి మనం మాట్లాడలే, తమిళనాడులో కూడా అదే డిఎంకే చెప్తోంది. తమిళనాడులో డిఎంకే అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి పొత్తులో, యాక్చువల్లీ ఇండి బ్లాక్ లో డిఎంకే కూడా ఒక పార్టీయే కదా, బట్ డిఎంకే ఏమంటుందనంటే ప్రభుత్వంలో పవర్ షేరింగ్ మేము చేయమని అంటున్నారు. అంటే పవర్ షేరింగ్ అంటే మీకు మంత్రివర్గంలోకి మీకు ఇవ్వం, మేము మంత్రివర్గ స్థానాలు ఇవ్వం, మేము పవర్ షేరింగ్ ఉండబోదు అని తేల్చి చెప్తున్నారు డిఎంకే. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా అయిపోయింది? కాంగ్రెస్ వాళ్ళ పార్టీకి సంబంధించిన తమిళనాడు లీడర్సే చెప్తున్నారు, మేము ఇక్కడ మనం డిఎంకేతో కలిసి వెళ్ళొద్దని ఒకరు, కలిసి వెళ్ళాలని ఒకరు, వేరువేరుగా వేరు కుంపట్లు పెట్టి మరీ రాజకీయాలు జరుగుతున్న పరిస్థితి తమిళనాడులో కూడా ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఎలక్షన్స్ లో గెలుపోటములు చాలా కీలకం. గెలిచిన ఓట్లని, గెలిచిన సీట్లని, గెలిచిన రాష్ట్రాలు ఏవైనా ఉంటే అవన్నీ రాహుల్ గాంధీ ఖాతాలో వేస్తున్నారు. కానీ గెలవని వాటిని రాహుల్ కి అసలు అంటించలేదు, అసలు రాహుల్ గాంధీకి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఆ సంబంధం లేదని చెప్పే క్రమంలోనే ఓట్ చోరీ, ఈడీ రైట్స్, ఐటీని వాడుతున్నారు, ఇట్లాంటి వాటిని పెడుతున్నారు. అంటే బ్యాడ్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిస్ టూల్స్, ఇది సామెత. సో పని చేతగాని వాడు పనిముట్లను నిందిస్తాడు అని అంటారు. సో ఇప్పుడు మనం పనిముట్లను నిందిస్తున్నామా, నిజంగానే పని మనం నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నామా? ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది, నాయకులు అడుగుతున్నారు. రైట్. సో ఇక్కడ మరో అంశం సార్, ఇప్పుడు ఏఐ సమ్మిట్ నడుస్తోంది. అయితే ఈ ఏఐ